మీర్పేట్ పిఎస్ పరిధిలో కూడా ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సుష్మా బలవన్మరణానికి కూడా పాల్పడ్డట్టుగా కూడా ఇదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా అంటే చాలా చాలా సంచలనమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన 10 నెలల బాబు కూడా పసికందుకు కూడా విషం ఇచ్చింది అని చెప్పేసి వార్తలు మరి వస్తూ ఉన్నాయి. అలాగే సుష్మా తల్లి కూడా ఇప్పుడు అపస్మారక స్థితిలోనే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉంది అని తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలొస్తున్నాయి? ఎప్పటినుంచి వస్తున్నాయి? మరి తల్లి ఎందుకు అపస్మారక స్థితికి ఎళ్ళాల్సొచ్చింది? అసలు ఏం జరిగింది సార్? వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయని మీకెప్పుడైనా తెలుసా సార్? మీ దాకొచ్చిందా? అసలు ఏం తెలియదండి. ఆ! చెప్పలేదు కూడా పిల్లలు. ఎవరు చెప్పలేదు. ఆళ్ళుగాని చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. ఆ! మాకు తెలిసిందల్లా రాత్రి మొన్న నైటు 8:22 నాకు వీడియో కాల్ చేసేసి మా పాపది ఉరి పెట్టుకున్న అది ఒకటి ప్లస్ బాబు కింద పడుకున్నది. ఆ 2 మాత్రం చూయించి కట్ చేసిండు నాకిగ. ఆ! ఆ! ఆయన మొత్తుకుంటుండు అంతే. అది తప్ప వేరే ఏం లేదు మేడం ఆడ. గదొక్కటే మాకు చెప్పారు. ఆ! మా బావగారు, మా రిలేషన్ మొత్తం ఆళ్ళ ఇంటి చుట్టే ఉంటారు మళ్ళా. ఆ! ఎవ్వరు కూడా ఇన్ఫార్మ్ లేదు. ఓకే. మొత్తం ఇల్లు తాళం పగలగొట్టిర్రో ఏం చేసిర్రో ఎక్కడ తెలియదది మాకు. చెప్పటం వాళ్ళు మాత్రం చెప్పటం అది విషయం. అలాంటప్పుడు మా పాపది, వాళ్ళ మదర్‌ది 2 ఫోన్‌లు వాళ్ళు సీజ్ చేసిర్రు ఎమ్మడే ఆ! పోలీసోళ్ళు. ఆ! మరి సీజ్ చేసినప్పుడు కనీసం మరి అతని ఫోన్ కూడా సీజ్ చేయాలి కదా! అవును. ఆ! అతని ఫోన్ సీజ్ చేయలేదు. హ్మ్. ఇల్లు సీజ్ చేయాలి కదా! ఇప్పుడు అక్కడ జరిగింది మేడం. ముగ్గురు దాదాపుగా ఒక ఆమె సావు బతుకులమంత ఉంది. ఇద్దరేమో చనిపోయారు. అలాంటి ఇల్లు సీజ్ చేయాలా? సీజ్ చేయాలిగా ఫస్ట్. మరి ఏముందంటే ఏం చదువుకుంటే ఎవరికీ తెలియదు అది. ఆయన ఫోన్ సీజ్ చేయలేదు. ఇప్పుడు పోలీసోళ్ళు ఉన్నది కూడా ఆయన పోలీసోళ్ళ కాల్స్ వస్తున్నాయి, కాల్స్ పోతున్నాయి. ఆయన ఫోన్ ఆయన దగ్గరే ఉంది. అంది. అది తెలుస్తదిగా ఫోన్ వాళ్ళు సీజ్ చేస్తే. ఆయన మా ఆయన పోలీసుల అదుపులో ఉన్నారా? లేదు. ఆ! ఇంట్లోనే ఉన్నాడు మేడం. ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నాడు ఆయన. ఆ! అదే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు మొత్తం కుటుంబం మొత్తం. అది మాత్రం సీజ్ చేస్తలేరు. ఆ! ఓకే. ఇంకోటి ఏంటంటే మేడం ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మామూలుగా ఇది అనుకునేది ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ బంధువు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అనేది మాకు వస్తున్న ఇది వాళ్ళ కోఆపరేషన్ అదే విధంగా అనిపిస్తుంది. మాకు కూడా డౌట్ వస్తుంది అన్నాడు. అది ఓకే. ఈ చావు మీద పూర్తిగా మాకు అనుమానాలు ఉన్నాయి మేడం ఇది.